మున్సిపల్ కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కు సమస్యను వివరించారు. సమస్య పరిష్కారానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చొరవ చూపకపోవడంతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణ రాజు, ఆకుల శంకర్రావు, డి చిట్టి, ఏ రాము, డి యుగంధర్, ఏ శేఖర్, ఏ జనార్దన్, ఏ గురుస్వామి, జె మాధవి, ఏ రాజేశ్వరి, పార్వతి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అణచివేతకు గురవుతున్నారు. ఎందుకంటే జిల్లా విస్తరణ చేసినప్పుడు మస్టర్ పాయింట్లు పెరగవలసిందే, కానీ ఉద్యోగులు కల్పించకుండా ఈ ఉద్యోగులు బట్టే ముందుకు నడపడం జరుగుతుంది. సమస్యలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మెన్ను కూడా వేయాలి. ఊరు పెరిగేటప్పుడు దానికి అనుకూలంగా ఉద్యోగస్తులు కూడా ఉండాలి. అవి కాకుండా ఉన్న ఉద్యోగులకే పని భారం పెంచుతూ అట్టడుగున కుక్కుపాతంతో అణచివేస్తున్నారు తప్పది. పనిముట్లు ఇవ్వరు, పని వసతులు కూడా ఏమీ లేవు. ఆడపిల్లలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడం అంటే వాళ్ళు నడిచి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే మగవాళ్ళు కూడా ఒక దగ్గర బండి పెడతారు, ఆ బండికి మస్టర్ పాయింట్లో లేకుండా ఎక్కడో ఉంటుంది. వాస్తవమే, ఊరు విస్తరమైనప్పుడు ఉద్యోగులను కూడా పెంచండి. 10 మస్తలు కాదు 15 మస్తలు కూడా మీరు పెంచవచ్చు. ఇదే ఉద్యోగుల్ని పట్టుకుని మస్తర్లు విభజించి అణచివేతకు గురి చేస్తే తప్పకుండా యూనియన్ అనేది తిరగబడుతుంది. ఈరోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికుల సమస్యలపైన ధర్నా కార్యక్రమం ఏర్పాట్లు చేశాం. మాకు గత మూడు మస్టర్ పాయింట్లు ఉండేది. ఈ అధికారులు వచ్చి ఎంహెచ్ఓ అధికారు, కమిషనర్ అందరూ కలిపి 5 మస్టర్ పాయింట్లు చేయడం జరిగింది. కార్మికులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కార్మికులు పెద్దరల్లి వీధి నుండి జిల్లా పరిశ్రమ రావాలంటే తెల్లారి 5 గంటలప్పుడు, అలాగే ఏటవతల నుండి ఇక్కడ రావాలంటే 5 గంటలప్పుడు ఆటోలు దొరకడం లేదు. బళ్ళు లేపడం కారణం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వచ్చినప్పుడు చీకటిగా అక్కడ ఉంటుంది, కుక్కలు ఎంట పడుతుంది, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారని చెప్పినా కూడా అధికారులు అక్కడే మీరు మస్టర్ పాయింట్ చేసుకోవాలి, మీరు అక్కడే పనులకు వెళ్ళాలని ఇబ్బందులు పడుతున్నారు. సరైనది కాదండి. మాకు గతంలో ఎలా 3 మస్టర్ పాయింట్ ఉంది, అదే మస్టర్ పాయింట్లు పెట్టమని చెప్పడం జరిగితే మరి మన వల్ల అవుదని ఎంహెచ్ గారు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అందుకని మేము ఈరోజు నిధులకు వెళ్ళలేదు. మేము అందరూ డ్యూటీలకు వెళ్ళకుండా ఇక్కడ అందరూ మున్సిపల్ దగ్గర కూర్చోవడం జరిగింది.